రైట్ నీలిమ, మొన్న తెలంగాణలో ఎన్నికల సమయంలో పూర్తిగా ఎక్కువగా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే చాలా మంది మాట్లాడుకున్నది, లేదంటే అధికార విపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణలు ఇటు ధరణికి సంబంధించి. కాంగ్రెస్ పార్టీ వస్తే ధరణిని తొలగిస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపణలు చేయడం, ఆ తర్వాత చాలా ఇబ్బందులు అవుతాయి ల్యాండ్కి సంబంధించి అని. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ధరణి స్థానంలో ఇంకొక భూమాత అనే పోర్టల్ను తీసుకొని వచ్చి పూర్తిగా ఇబ్బందులు లేకుండా చేస్తామని చేసినటువంటి పరిస్థితి. చాలా ఈ ఏదైతే ధరణిలో సమస్యలున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది, దీన్ని ప్రక్షాళన చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, చూద్దాం. ధరణి పోర్టల్ తో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ధరణి వ్యవస్థలోని లోటుపాట్లను సవరిస్తూ భూ సమస్యలకు తక్షణ శాశ్వత పరిష్కారం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం ధరణిపై సమగ్ర నివేదిక అందజేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం జిల్లాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల వివరాలను సేకరిస్తోంది. ధరణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాము అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎజెండాలో చేర్చింది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణి సమస్యలపై దృష్టి సారించారు. ఇటీవల ఈ అంశంపై రెవెన్యూ శాఖ, ఇతర శాఖల మంత్రులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, రెవెన్యూ అంశాలలో ప్రావీణ్యమున్న విశ్లేషకులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి అమలవుతున్న తీరు, విధి విధానాలను ఉన్నతాధికారులు వివరించగా, రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను రెవెన్యూ విశ్లేషకులు అందజేశారు. ఇక దీంతో ధరణిపై సమగ్ర నివేదిక అందజేయాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఏ మాడ్యూల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటూ రెవెన్యూ యంత్రాంగం ఆరా తీస్తోంది. కోర్టు పరిధిలో ఉన్న భూములు, పీఓబీ జాబితాలో ఉన్న భూముల వివరాలను గ్రామం, మండలాల వారీగా సేకరిస్తున్నారు. స్లాట్ బుక్ చేసుకుని ఫీజులు చెల్లించి రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్న వారు ఎంతమంది, వారిలో ఎంతమందికి డబ్బులు తిరిగి చెల్లించారు, ఎంతమందివి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి వంటి అంశాలతో జాబితాను సిద్ధం చేస్తున్నారు. ధరణికి ముందు, ధరణి తర్వాత ఉన్న అసైన్డ్ భూమి, భూదాన్, ఎండోమెంట్, వక్ఫ్ భూములు, పీఓబీ, ఎవాక్యూ ప్రాపర్టీ భూములను గుర్తిస్తున్నారు. ఇక ప్రభుత్వ భూములు, వ్యవసాయేతర భూముల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు పరిష్కరించారన్నది కూడా సేకరిస్తున్నారు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, ధరణికి సంబంధించి కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాలి, ప్రజలు పడుతున్న, రైతులు పడుతున్న ఇబ్బందులను క్లియర్ చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పవన్. ఎన్నికల మేనిఫెస్టోలో ధరణి తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ని రద్దు చేస్తాము, దాని ప్లేస్ లో మరొక మెకానిజాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాన్ని ఇచ్చింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణికి సంబంధించి ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తున్నారు. వెంటనే ధరణిని తీసివేసి దాన్ని రద్దు చేసి దాని ప్లేస్ లో భూమాత యాప్ ను తీసుకొస్తామని కాంగ్రెస్ భావిస్తుంది. దానికి అనుగుణంగానే అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు అధికారులతోని ధరణి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఎప్పటికప్పటి సమీక్ష చేస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు, అధికారులకు డైరెక్షన్స్ ఇస్తున్నారు. దాంతో పాటు ఇటు ప్రజావాణిలో ఎక్కువ మంది ధరణికి సంబంధించిన అంశంపైనే ఎక్కువగా వినతులు వస్తున్నాయి. సో దీన్ని త్వరితగతిన ఫస్ట్ ప్రియారిటీగా తీసుకొని దీన్ని రెక్టిఫై చేయాలి. దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను ప్రజలకు వివరించాలి. దాంతో పాటు అసెంబ్లీ సాక్షిగా దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ధరణి స్థానంలో భూమాత యాప్ ను తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది. ఇక దీనిపై ఈ ఎన్నికల సమయంలో ఇటు కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ గాని, ఆ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీని విమర్శించినా మేము ఇచ్చినటువంటి వాగ్దానానికి, మేము ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ధరణిని తీసివేస్తామని పదే చెప్పుకుంటూ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దీన్ని తొలగించి నూతన విధానాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించి ప్రజలకు ఒక కంక్లూజన్ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో అంటే ధరణి వల్ల ఏమేమి ఇబ్బందులు జరిగాయి, ప్రజలు ఏ విధంగా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు, దీని స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నూతన భూమాత యాప్ ఏ విధంగా ఉండబోతుంది, దానివల్ల ప్రజలకు ఎలాంటి లాభం చేకూరబోతుంది, ఈ అన్ని అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రజలకు ఒక వీళ్ళు తీసుకొస్తున్నటువంటి మెకానిజం పై ఒక క్లారిటీ